సరికొత్త పాలిటిక్స్ తెలంగాణలో అన్నా చెల్లెళ్ళ స్ట్రాటజీ 2023లో రేవంత్ సీతక్క కాంబినేషన్ సక్సెస్. అదే వ్యూహంతో కవిత విశారదన్ కులాల లెక్కలు ఇతర అంశాలు కలిసి వస్తాయని అంచనా. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని అన్నా చెల్లెళ్ళ అనుబంధం మార్చబో మార్చబోతున్నది. ఉద్యమాల పురిటిగడ్డ ఖమ్మం వెలుగుమట్ల వేదికగా పురుడు పోసుకున్న అనుబంధం రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త అధ్యాయం. సరే, మీరు మీరు ఏ రకంగా పోయినా అది మీరు సక్సెస్ అయితే మీకు మంచిది. మీరు సక్సెస్ అయితే నష్టపోయేది ఎవరు అంటే బీఆర్ఎస్ మాత్రమే నష్టపోతుంది. మిగతా వాళ్ళకి ఎవరికి ఏం నష్టం జరగదు. కాకపోతే అందులో ఉన్న వాళ్ళని మీరు గుంజుకుంటారు, ఆ ప్లేస్ మీరు కైవసం చేసుకుంటుండొచ్చు. అంతేగాని పెద్ద ఫరక్ పడదు. రాజకీయాలలో పెను మార్పులు అయితే ఏముండవు. పెను మార్పులు ఈ రాజకీయ ముఖ చిత్రం మారబోతున్నది అనేది ఏముండదు. ముఖ చిత్రం అంటే మీకు ప్రతిపక్ష హోదా వస్తుండొచ్చు, అంతే. అంతకు మించి ఏమీ జరగదు. మీరు గట్టిగా కష్టపడితే మీకు ప్రతిపక్ష హోదా నెక్స్ట్ ఎలక్షన్లలో 28, 29లో. ఎందుకంటే బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది కాబట్టి ఆ హోదా మీరు తెచ్చుకోవచ్చు. అందులో ఉన్న వాళ్ళని మీరు గుంజుకొని మీరు ప్రతిపక్ష హోదా తెచ్చుకోవచ్చు. దాని తర్వాత భవిష్యత్తు అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఏం సరికొత్త పాలిటిక్స్ తెలంగాణ అన్నా చెల్లెల స్ట్రాటజీ అంటే, ఒకప్పుడు అన్నా చెల్లెల స్ట్రాటజీ అంటే మర్చిపోతున్నాం. వైఎస్ఆర్ ఉన్నప్పుడు చేవెళ్ళ నుంచి స్టార్ట్ చేసిండు పాదయాత్ర. చేవెళ్ళె చెల్లెమ్మ సబిత అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆమెకు రాజకీయ భవిష్యత్తునిచ్చి రాజకీయంగా నిలబెట్టి ఆమెకు ఒక మంత్రి పదవి ఇచ్చి ఆమెకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీని పట్టుమని దాన్ని పోయింది. అధికారం కోల్పోయినాక కొన్ని కారణాలు ఉన్నాయి. ఆమె సొంత లాభాల కోసం పార్టీని వదిలేసి వెళ్ళిపోయింది. పార్టీ బువ్వ పెట్టింది, విశ్వాసం లేదు, తిన్న అన్నంలో ఉమ్మేసి వెళ్ళిపోయింది. ఎవరు? సబితా ఇంద్రారెడ్డి. నిజంగా ఆమె ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది సబితా ఇంద్రారెడ్డికి? ఏం తక్కువ చేసింది? పిలిచి చేవెళ్ళ చెల్లెమ్మ ఒక ఆడబిడ్డ అని చెప్పేసి అక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఆమెకు మంచిగా ఉన్నత హోదా కల్పించిండ్రు. ఆమెకి ఏం మాటలు కూడా రాకుండా అప్పుడు సైలెంట్గా ఉంటుండే. అటువంటి ఆమెకు మినిస్ట్రీ ఇచ్చి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆమెకు ఒక మంచి పదవి ఇచ్చి ప్రభుత్వ కార్యక్రమాలలో గుజబెట్టి మంచి గౌరవం ఇచ్చిండు. ఆ గౌరవాన్ని నిలుపుకున్నది ఆ పార్టీలో వెళ్ళిపోయింది. సొంత లాభాల కోసం పార్టీ కష్టాలలో ఉన్నదని తెలిసి కూడా పార్టీని పట్టుమంతన్ని వెళ్ళిపోయింది. దేవుడు గుడ్డోడు కాదు, చూస్తాడు. నెక్స్ట్ 28, 29లలో నెక్స్ట్ ఆమె ఎమ్మెల్యే కూడా గెలవదు, గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తుంటారు. ఎవరెవరు ఏం చేసిర్రు అంటే, అన్నం పెట్టునికి సున్నం పెట్టుడు అంటే ఇదే. సబితా ఇంద్రారెడ్డి ఎగ్జాంపుల్. నీకు భవిష్యత్తునిచ్చింది, నీకు అన్నం పెట్టింది, నీకు గుర్తింపునిచ్చిన పార్టీకి సున్నం పెట్టిపోయినావు. రేపు ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు సున్నం పెడతారు, రాసి పెట్టుకోరు. ఆమె నెక్స్ట్ మహేశ్వరం నుంచి పోటీ చేయదు. మహేశ్వరం టికెట్ ఎవరికి? సాయి చంద్ భార్యకు, రజనీ సాయి చంద్కు ఆమెకి ఇస్తారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆమె అందుకనే ఇప్పుడు ఎక్కువ చేవెళ్ళ ప్రోగ్రామ్స్ చేస్తున్నది. మహేశ్వరం వదిలేసింది. మహేశ్వరం నుంచి నెక్స్ట్ సబితా ఇంద్రారెడ్డి పోటీ చెయ్యదు. ఆ సీట్ ఆమె మార్చుకొని చేవెళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఓట్లు వేయరు అనేది ఒక క్లారిటీ వచ్చింది. అందుకనే ఇక్కడ రజనీ సాయి చంద్కి అప్పచెప్పేసి ఆమె చేవెళ్ళ నుంచి అక్కడి నుంచి పోటీ చేద్దామన్న ఆలోచనతో ఆమె ప్రతిసారి అక్కడికే పోతుంది, అక్కడనే కార్యక్రమాలు నడిపిస్తున్నది. ఆలోచించురు జనాలు మొత్తము. ఎందుకు ఆమె చేవెళ్ళ అక్కడ నియోజకవర్గంలో ఎక్కువ తిరుగుతుందంటే, నెక్స్ట్ ఇక్కడ మహేశ్వరం అనేది వదిలేస్తున్నది. ఉన్నన్ని రోజులు ఉండాలి అన్నట్టుగా వట్టిగా ఉంటుంది, కానీ నెక్స్ట్ మాత్రం మహేశ్వరం నియోజకవర్గంలో ఆమె పోటీ చెయ్యదు. ఇది రేవంత్ సీతక్క కాంబినేషన్ డిఫరెంట్. ఇక్కడనేమో రేవంత్ సీతక్క అని కాదు, రేవంత్ ఏం చేసిండంటే వన్ మెన్ ఆర్మీ షో చేసిండు. వన్ మెన్ ఆర్మీ, రాజు సిపాయి కానుంచి రాజు దాకా రేవంత్ రెడ్డి వన్ మెన్ ఆర్మీ షో చేసుకున్నాడు. ఎవడు వస్తాడు చెప్పు? వాస్తవంగా ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు ఎవరన్నా వచ్చి జైన్ అవుతారా? ఓ ఎంపీ ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు వచ్చి జైన్ అయ్యిండు. కొంతమంది మాట్లాడతారు, మేము సీనియర్లం ఉన్నాం, మేము అది ఇది అని చాలామంది ఎగిరిరు. మరి సీనియర్లు ఉన్నప్పుడు మీరు ఏం చేసిరు? ఎవరు ఏం చేయలేకపోయారు. రేవంత్ రెడ్డి వచ్చినాకనే పార్టీకి ఒక సంజీవిని పుల్లలాగా వచ్చిండు. ప్రతిపక్షం లేని పార్టీలకు వచ్చి డిపాజిట్ కూడా దక్కలే. ఒక్కొక్క దగ్గర 5,000 ఓట్లు వచ్చినాయి. అటువంటి దగ్గర కూడా వచ్చి ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా
ధైర్యం కోల్పోకుండా వస్తాం వస్తాం గెలుస్తాం గెలుస్తాం ఖచ్చితంగా గద్దె దింపుతాం, ఆ గద్దె మీద కూర్చుంటామనే అదే పట్టుతోని అదే మంకుతోని ప్రయత్నం చేసిండు. ఎక్కడ కూడా తగ్గలే. పాదయాత్ర, బస్సు యాత్ర ప్రజలలకు చొచ్చుకుపోయిండు. లాస్ట్కి అధికారంలోకి తీసుకొచ్చి వన్ మెన్ ఆర్మీ షో అంటే అది. ఒక్కడు పోరాటం చేస్తే ఇంతమంది ఇవాళ కూర్చొని తింటూరు, ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు కిందంగా కొండీలు పెడుతున్నారు, కిందంగా రకరకాలుగా ప్రతిపక్షాలకు సహకరిస్తున్నారు. ఇవాళ బుగ్గ కార్లు వేసుకొని తిరుగుతున్నారు, ఇవాళ ప్రభుత్వ అధికారులను బెదిరించుకుంటూ తిరుగుతున్నారంటే సిర్ఫ్ రేవంత్ రెడ్డి పుణ్యాన మీరు ఇవాళ ఎంజాయ్ చేస్తున్నారు. అనొచ్చు మేము సీనియర్లం అంటే, మరి మీరు ఏం బీకురు సీనియర్? రేవంత్ రెడ్డి రాకముందుకే మీరు ఏదైనా చేసి చూపెట్టాల్సిండే. ఎవరు ఏం చేయలేకపోయారు. రేవంత్ రెడ్డి వచ్చినాక అన్నీ చేసి నిలబెట్టినాక కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, విష ప్రచారం ఏం చేస్తున్నారంటే, ఇంటి దొంగలే విష ప్రచారం చేపిస్తున్నారు. ఇంటి దొంగలు కూడా ఏంటంటే ఇవ్వొస్తలేవు అవ్వొస్తలేవు అని ఎగురురి, ఈ ప్రచారం చెయ్యిర్రి, ఆయన ఇది చేద్దామని ఇంటి దొంగలు పెడుతున్నారు. ఇంటి దొంగలు ఏం చేసినా కానీ ప్రజలు ఆయన వైపు ఉన్నప్పుడు మీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రతిపక్షాలతో కలిసి, ప్రతిపక్షాలు పాలకపక్షంలో ఉన్న ఇంటి దొంగలు కలిసి ఎంత విష ప్రచారం చేసినా ఆయనకు ప్రజలు సహకారం ఉన్నన్ని రోజులు ఆయనని ఏం చేయలేరు. ఆయన ప్రకృతి కూడా అట్లా సహకరిస్తున్నది. చూస్తూనే ఉంటాం, చెప్తూనే ఉంటారు జనాలు. ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు ఈ ఇంటి దొంగలు ఒక్కరు కూడా మాట్లాడరు. ఎందుకు? ఆయనే కౌంటర్ ఇచ్చుకుంటుండు, ఆయనే మాట్లాడుతుండు. అధికారంలోకి వచ్చినాక కూడా మళ్ళీ ఆయనే ఫైట్ చేస్తున్నాడు ప్రతిపక్షాలతోని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాలకపక్షంతో ఫైట్ చేసిండు, పాలకపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు కూడా కౌంటర్ ఆయనే ఇస్తున్నాడు. ఇంటి దొంగలు అట్లా తయారయ్యారు. ఈ ఇంటి దొంగలని గమనించి కొంచెం గట్టిగా స్క్రూ టైట్ చేస్తే ఒక్కరికి బాగుంటుందని నిజంగా చూస్తుంటే అనిపిస్తుంది. ఎంత కష్టపడి జైలుకు పోయి ఉప్పిడి ఉపాసము ఎన్నో రాత్రులు మెలకుతోను కూర్చొని ఫోన్లు ట్యాపింగ్ చేసి ఎక్కడ కూడా మెసలనీయకుండా నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా ఎక్కడ దడవకుండా అదరకుండా బెదరకుండా ఒక నమ్మకంతో ముందుకు పోయిండు. ఆ దేవుడు కనికరించిండు, కాలం కలిసి వచ్చింది, గడ్డ మీద కూర్చున్నాడు. ఆ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో గద్దె మీద కూర్చున్నాడు. అయినా కానీ ఇప్పుడు కూడా ఇప్పటికి అదే అంటాడు. ఏం పొగరు రాలే ముఖ్యమంత్రి అయినాక కూడా ఆలోచన చేస్తాడు. ఏమంటాడు? నేను ఎట్లయితే ప్రజలకు దగ్గరైనా ఏ షర్టు ఈ పాయింట్ వేసుకొని అదే నా స్టైలు, ఇక నేను అట్లనే ఉంటా, అదే ప్రజలకు అదే దగ్గర ఉంటా. నన్ను అంటారు నేను ఎంతమంది ఉన్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం నాకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంత సెక్యూరిటీ ఉన్నాక కూడా ఏడంగా తప్పించుకొని వస్తారు, కిందంగా వచ్చి చేయగలిగిపోయి సంతోషపడుతుంటారు అని ఎంత సంతోషంగా ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యి చెప్తున్నాడు తెలుసా ఆ మాట. కొంతమంది దగ్గరకు రానియరు. చూసిరు కదా గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలకు కూడా గెలవకపోయేది. ఇప్పుడు ఒక దగ్గర కూర్చొని అన్నానికి అరిటాకు సున్నానికి తమలపాకు పాకు అనుకుంటే ఒక పాట ఉంటుంది సినిమాలో. ఆయన ఆడ కూర్చొని ఇప్పుడు ఫామ్ హౌస్లోకి పిలిపించుకుంటుండు. ఈయన అట్లా కాదు, ఎక్కడ ఉన్న ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఓపిక పట్టాలి. ఓపిక పడితే ఇంకా మంచి పనులు చేసుకుంటూ పోతాడు, ఇంకా మంచి చేసుకుంటూ పోతాడు. ఆయనేం సంపాదించుకోవడానికి రాలే. ముందే చెప్పిండు, ఎన్నికల ముందు చెప్పిండు, ఎన్నికలు అయినాక చెప్పిండు, ముఖ్యమంత్రి అయినాక కూడా చెప్పిండు, ఎన్నికల ముందు కూడా చెప్పిండు. ఫలానోడు ఫలానా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, అరే అమ్మ ఏం చేసిండ్రా, మంచిగా చేసిండ్రా అని ఒక చరిత్రలో నేను నిలిచిపోవడానికి వస్తున్నా. నాకు ఒక్క బిడ్డ ఉన్నది, ఒక్క బిడ్డ పెళ్ళి అయిపోయింది, నాకు సంపాదించుకోవడానికి నాకు ఏమీ అవసరం లేదని చెప్పిండు. మేము 7 అన్నదమ్ములం, సర్వం తాకట్టు పెట్టి కొట్లాడతాని చెప్పిండు బాధతోని, అలా కళ్ళకు నీళ్ళు కారకుండా. కానీ అదే రకంగా ఫైట్ చేసి అధికారంలోకి వచ్చినాక కూడా ఇప్పుడు కూడా అదే మాట్లాడరు. నాకు పెద్దగా ఆశలు లేవు, ఫలానా వ్యక్తి ఉండేరా ఇట్లా చేసిండు, ఇంత మంచిగా చేసిండు అనేది నాకు ఒక పేరు వస్తే చాలు, నా జీవితం నా జన్మ ధన్యమైనట్టు అని చెప్పేసి మాట్లాడాడు. ఇంతసేపటికి వీళ్ళేమో ఇన్ని కోట్లు తింటారు అన్ని కోట్లు తింటారు అని విష ప్రచారం చేస్తున్నారు. తిన్నోనికి అదే ఆలోచన ఉంటుంది. దొంగకి ఏం ఆలోచన ఉంటుంది అంటే, అరే ఏడ దొంగతనం చేయాలి, అరే అమ్మ ఇది దొంగతనం చేయవచ్చు రా, ఇంట్లో చేయవచ్చు అందులో, ఇది ఆలోచనతోని అదే విష ప్రచారం చేస్తున్నారు. కానీ ఆలోచన చేసుకోరు ప్రజలు కూడా. ఎందుకంటే ఆలోచన చేయాలి. ఎందుకంటే మరి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నావు కాదు, కాంగ్రెస్ పార్టీ గురించి కాదు నేను చెప్పేది, రేవంత్ రెడ్డి గురించి చెప్తున్నా. రేవంత్ రెడ్డి కూడా కాదు, ఓన్లీ సిర్ఫ్ రేవంత్. ఆయన రెడ్డి ఫీలింగ్ కూడా ఆయనకు లేదు. ఆయన మొన్న కూడా చాలా సమావేశాలు అన్నాడు, నన్ను ఏ రకంగా నన్ను పిలుచుకోర్రి, ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు నన్ను రేవంత్ ఉద్దీన్ అనుకోర్రి, యాదవులు ఉన్నారు రేవంత్ యాదవ్ అనుకోర్రి, ఏట పిలిచినా అట్లా
మీలో ఒకరిని నేను అనుకుంటా మాట్లాడండి. అవి కొన్ని కొన్ని విన్నప్పుడు గూస్ బౌన్స్ వస్తాయి. అవి అందరికీ రావు. ఆ మాటలు కానీ ఆ చేతలు కానీ అందరు చేయలేరు. కొంతమందికే సాధ్యం. ఆ కొంతమందిలో రేవంత్ రెడ్డి ఒక్కడు. గుర్తుపెట్టుకోరు. ఈమె చెప్తుంది, ఈమె మాట కూడా ఇద్దాం. కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా ఈ రాష్ట్రాన్ని పాలించారు. ఒక ముఖ్యమంత్రి అనుకోలేరు ఆయన. ఈ రాష్ట్రాన్ని ఒక కుటుంబం లాగా అనుకున్నారు. కుటుంబాన్ని ఒక పెద్ద దిక్కుగా అన్ని వర్గాలను, అన్ని మతాలని, అన్ని వాళ్ళని అందరినీ కూడా దగ్గరికి తీస్తున్నారు. ఒక రైతన్ననే కాదు, మన మహిళా జాతికి అయితే మహిళల పక్షపాతిగానే పనిచేస్తారు 100%. ఏమంటుంది, కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా పరిపాలించిండు, మహిళలకు ఒక తండ్రిలాగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నది. ఒక కుటుంబాన్ని సరే ఒక తండ్రిలాగా అంటే ఉదాహరణకు అనుకుందాం. ఏ తండ్రి అయినా తన పిల్లలకు అప్పు మీదేసిపోతాడా? మంచిగా పని చేసుకోవాలి, కష్టం నేర్పియాలి, ఈ పని చేసుకొని ఈ ఉద్యోగం సంపాదించుకొని మంచి చదువులు చదివిస్తాడు. ఏ తండ్రి అయినా తన పిల్లలను మంచిగా చదువుకోవాలి, మంచి జాబులు వస్తే మంచి ఉద్యోగంలో చేరుర్రి, మంచిగా సంపాదించుకోర్రి అని చెప్తాడు వాడైనా. ఎప్పుడైతే తాగుబోతు తండ్రి ఇంటికి ఉండడానికో వాడు తాగడం కోసం అని చెప్పేసి అప్పులు చేసి లాస్ట్కు పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో జాబులు చేసి చదివి ఏదో ఉద్యోగం సంపాదించుకొని లాస్ట్కు తండ్రి పోయే కాలానికి తండ్రి తాగుడుకు అప్పులు చేసిపోతే కష్టపడి గవర్నమెంట్లో బయటలో చదివిన పిల్లలు ఉద్యోగాలు సంపాదించుకొని ఆ తండ్రి చేసిన అప్పులు కడుతున్నారు. ఇప్పుడు ఎవరు కరెక్టు? పిల్లల మీద బాధ్యత ఎవరికి ఉన్నట్టు? తాగుబోతు తండ్రికి ఉంటుందా, కష్టపడ్డ తండ్రికి ఉంటుందా? ఆలోచన చేయరు. ఇప్పుడు కేసీఆర్ చేసింది ఏంది? తాగుబోతు తండ్రి పాత్ర కేసీఆర్ చేసిండు. తాగుబోతు తండ్రి ఎట్లయితే పిల్లల మీద భారం వేసిపోతాడో, తాగి చేస్తాడో, ఇప్పుడు అట్లా చేసిండు తెలంగాణని. బాధ్యత గల్లోరు ఎవరు ఉంటారు? కష్టపడి చదివిపియాలి. కేజీ టు పీజీ విద్య అన్నాడు. ఎక్కడ చెప్తారు ముచ్చట్లు. తాగినప్పుడు నీ అమ్మ ఏ ముచ్చట్లు అంటే ఏముందిరా బాయ్, నీ అమ్మ నీకు బంగారు విమానం కొని తాగరాదు, ఈ ఊరికి బంగారం విమానం పెడతా, లాస్ట్కు నడిచిన రోజులు నడుపురు, విమానం ఖరాబ్ అయినాక మీరు దాన్ని రెక్కలు వీక అయ్యోటి వీక్కపోయి అమ్ముకున్నా కానీ మీరు కోటీశ్వరులు అని ముచ్చట చెప్తారు. అట్ట చెప్పి బతికిండు, అట్ట చెప్పిండు. గట్ల వెనకేసుకొని వస్తుంది ఈమె సవితమ్మ. తండ్రి అంటే బాధ్యతకు మారు పేరు తండ్రి. అట్లా ఉండాలి. కానీ పరిపాలనించినంటే ఇగో ఇది అప్పులు చేసి ఆడ పెడితే ఆ పిల్లల మీద భారం పడితే ఇవాళ తెలంగాణ ప్రజలు నెత్తిల భారం వేసుకొని ఇప్పుడు మిగతా వాటికి ట్యాక్సుల రూపంలో కడుతున్నారు. అసలు తండ్రిని ఫోటో పెట్టుకొని వాడన పూజిస్తాడా? అది బాధ్యత గలరట. ఈ ముచ్చట చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఇంగ్లీష్లో కూడా హరికథలు చెప్తారు ఇక ఆయన గురించి. వినేటోడు ఉంటే మారాలి, మీరు మారాలి. ఇక్కడ చూడురి, ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ORR phase 1, ఔటర్ రింగ్ రోడ్ phase 1 126 కిలోమీటర్లు started in 2006, completed in 2012. We changed the Hyderabad city. PV Narasimha Rao Expressway, 11.6 kilometers flyover, India's largest flyover, started in October 2005, completed 19th October 2009. GMR International Airport, started March 2005, completed 23rd March 2008. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేయడము, కంప్లీట్ చేయడము. 2004 నుంచి 2014 వైఎస్ఆర్ గారి 2 టర్మ్స్లో, అందులో మొదటి టర్మ్లోనే ఎన్ని కంప్లీట్ అయినాయి. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. విన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ నుండి 2004లో ముఖ్యమంత్రి అయ్యి 2000 వైఎస్ఆర్ ఫస్ట్ టర్మ్నే కంప్లీట్ అయ్యే లోపలనే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎవరి హయాంలో అభివృద్ధి చెందింది ఆలోచన చేయదు. కాంగ్రెస్ పార్టీ వల్ల ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని ముచ్చట చెప్పారు కదా. జగనే చెప్తున్నాడు క్లియర్గా, ఎప్పుడు జరిగింది విత్ డేట్లతో సహా చూపిస్తున్నాడు. నిజాలు ఒప్పుకోవాలి. రాజశేఖర రెడ్డి చేసిన గొప్ప పనులు ఈయన 3 చెప్పిండు. ఇవేంటంటే అభివృద్ధికి చిహ్నాలు ఇవి. అంటే ఎప్పుడు చూసినా కనపడేటి ఇవి. ఏది? పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఎవరి హయాంలో జరిగింది? వైఎస్ రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసిండు, ఆయనే కంప్లీట్ చేసిండు. ఔటర్ రింగ్ రోడ్ ఆయనే స్టార్ట్ చేసిండు, ఆయనే కంప్లీట్ చేసిండు. ఏది? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆయన హయాంలోనే స్టార్ట్ అయింది, ఆయన హయాంలోనే కంప్లీట్ కూడా అయింది, ఓపెన్ కూడా అయింది. ఎవరు చేసినట్టు ఇవేంటే చిహ్నాలు కనపడేటి. కనపడనివి ఉన్నాయి కొన్ని. ఏంటి? ఫీజు రియంబర్స్మెంట్. దానివల్ల ఎంతోమంది విద్యార్థులు ఇలా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి అనగానే వాళ్ళ మైండ్లో పేరు రాగానే వాళ్ళ ఫేస్లో ఒక నవ్వు వచ్చేస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే రాజశేఖర రెడ్డి వల్ల మేము ఇలా ఈ స్టేజ్లో ఉన్నాము అని గర్వంగా ఫీల్ అవుతారు, ప్రౌడ్గా. కొంతమంది గుండె ఆపరేషన్ చేయించుకొని బతికిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అరే అయ్యాల మేము కార్పొరేట్ హాస్పిటల్ మెట్లెక్కిపించిండు,
వైఎస్ఆర్ దేవుడు, ఆయన వల్ల మేము ఇవాళ ఆపరేషన్ చేయించుకొని బతికి బయటపడ్డాం అని చెప్పుకునేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. చిన్న చిన్న పిల్లలకు గుండె బాధలు పడి గవర్నమెంట్ హాస్పిటల్లోకి పోయి పోలేక ట్రీట్మెంట్ చక్కగా లేక చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారికి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని తీసుకొచ్చి ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపిండు. అట్లా నిలిచిపోవాలి చరిత్రలో ఒక నాయకుడు అంటే. సేమ్ అదే పని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. టైం కాదుతుంది, టైం పడుతుంది, వస్తుంది. అట్లా అంటే ఈ రాజకీయాలంటే ఏదో దోసుక తిన్నాం సంపాదించుకున్నామని కాదు, మనం ఏం చేసినాం ప్రజలకు, చరిత్రలో నిలిచిపోయినామా లేదా. ఫోటో చూస్తే గుర్తుకు రావాలి మనిషి, అరే ఇంకొక వేరే మాట రావద్దు ఆల్టర్నేట్. చూడగానే ఆహా వైఎస్ఆరా, ఓ లైక్ ఏ గాడ్ అనే ఒక పేరు సంపాదించిండు, ఒక గొప్ప నాయకుడు, మహానాయకుడు. అది అట్లా రావాలి పేరు. రేవంత్ రెడ్డి కూడా అట్లా ప్లాన్ చేసుకుంటుండు, భవిష్యత్తులో నేను చరిత్రలో నిలిచిపోవాలి, ఆ రకంగా నేను పనిచేస్తా అని మాట ఇచ్చిండు కాబట్టి పనిచేస్తున్నాడు. ఇది జరుగుతున్న విషయము. ఇంకొక విషయం,